ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఇది వచ్చేసి అబ్బాయిలకి అమ్మాయిలకి ఉంటుంది, కో ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎవరన్నా చేసుకోవచ్చు. ఇది ఎందుకు అంటే చాలా మందికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రోగికి దేని వల్ల రోగం వచ్చింది, ప్రాబ్లం ఏంటిది, ఆ డయాగ్నోసిస్ చేస్తేనే అర్థమవుతుంది. డాక్టర్కి ఈ రోగికి మూత్ర పరీక్ష చేస్తాం, కంటి పరీక్ష చేస్తాం, గుండె పరీక్ష చేస్తాం, రక్త పరీక్ష చేస్తాం, ఈ పరీక్షల ద్వారా ఈ రోగం ఉందని తేలిందని డాక్టర్కి అవసరమైన రిపోర్ట్స్ ఇచ్చేది ఈ ల్యాబ్ టెక్నీషియన్ యొక్క పని. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎలాంటి రోగులకి వెళ్ళినా ఫస్ట్ డాక్టర్ టెస్ట్ చేయకపోండి అంటారు. ఆ టెస్ట్ చేసే వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్లు. సరే, ఈ ల్యాబ్ టెక్నీషియన్కి ఏమొస్తుందంటే ఇది కూడా 2 years కోర్స్, 2 years కోర్స్. దీంతో పాటు మీకు బైపీసీ కూడా వస్తుంది, బైపీసీ కూడా. సో ఎంఎల్టీ ద్వారా బైపీసీ సర్టిఫికేట్ వస్తుంది. బ్రిడ్జ్ కోర్స్ రాస్తే దీని ద్వారా 70 రకాలైన, దాదాపు సుమారు 70 రకాలైన పారామెడికల్ కోర్సులు కానీ, అగ్రికల్చర్ కోర్సులు కానీ, హార్టికల్చర్ కోర్సులు కానీ, డిప్లొమాలు కానీ, జిఎన్ఎం కానీ, బిఎస్సీ నర్సింగ్ కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఎంఎల్టీకి బైపీసీ తేడా ఏంటి సార్? మీరు నార్మల్ బైపీసీ చేసుకోవచ్చు కదా అంటే, నార్మల్ బైపీసీ వాళ్ళకి కేవలం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది, కానీ స్పెషల్ గా ఏం నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఒకవేళ మీరు ఎంఎల్టీ చదివిన తర్వాత మనం చెప్పుకుంటాం, మనందరం కూడా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబంకి వచ్చినాం. కొన్నిసార్లు మనం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. హైదరాబాద్ లో ఇంకో కోర్సుకి వెళ్ళి లక్షల ఫీజులు కట్టుకోవాలంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఒకవేళ కనీసం హాస్టల్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం. కాబట్టి మనం ఎక్కడైనా ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ చేసి, చాలా ల్యాబ్లు ఉన్నాయి, కల్వకుర్తిలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నాయి, పెద్ద పెద్ద టౌన్లలో వచ్చి చిన్న చిన్న టౌన్లలో కూడా మొత్తం ల్యాబ్లు వచ్చినాయి. ఆ ల్యాబ్లలో కావాల్సిన ఎవరు? ల్యాబ్ టెక్నీషియన్. ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు టెస్ట్లు చేసుకుంటున్నారు. ఇంటి దగ్గరికి శాంపిల్, బ్లడ్ శాంపిల్ తీసుకొచ్చి ల్యాబ్ లో టెస్ట్ చేసి, ఈ పలానా రోగం వచ్చింది, లేదా పలానా మంచిగా ఉంది, మీ బ్లడ్ కౌంట్ ఇట్లా ఉంది, ఇవన్నీ టెస్ట్ చేసేది ల్యాబ్ టెక్నీషియన్ లో. అదంతా బాగా ఇండస్ట్రీ మొత్తం గ్రో అవుతుంది. కాబట్టి ఈ ఎంఎల్టీ వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద నిలబడుతూ స్వయం ఉపాధి ఉండొచ్చు, సొంతంగా వాళ్ళు పనిచేసుకోవచ్చు, లేదా ఏదైనా ల్యాబ్ లో పనిచేసుకోవచ్చు, లేదా హాస్పిటల్స్ లో పనిచేసుకోవచ్చు. ఈ ఎంఎల్టీ వాళ్ళు చేస్తే బైపీసీ వస్తుంది ఆటోమేటిక్ గా. బైపీసీ ద్వారా వచ్చే అన్ని కోర్సులు అంటే జిఎన్ఎం చేసుకోవచ్చు, బిఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు, హార్టికల్చర్, అగ్రికల్చర్, తర్వాత ఇతర పారామెడికల్ కోర్సులు అన్ని కూడా చేసుకునే అవకాశం ఎంఎల్టీ ద్వారా ఉంటుంది. సరే, ఎంఎల్టీ చేసుకుంటే ఇంకా లాభం ఏంటి అని అంటే, మీకు ఆల్రెడీ చెప్పాం కదా, ఇది 1 year అప్రెంటిస్షిప్ చేస్తే, 1 year అప్రెంటిస్షిప్ చేస్తే పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ వేసినప్పుడు డైరెక్ట్ గా ఎలిజిబిలిటీ మీకు వస్తుంది 18 సంవత్సరాలు నిండితే. కాబట్టి అలా గవర్నమెంట్ జాబ్ లో ఎలిజిబిలిటీ రావచ్చు, లేదా ప్రైవేట్ లో 100% ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ప్లస్ బైపీసీ ద్వారా వచ్చే అవకాశాలన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంది. అందుకే ఎంఎల్టీ ఇస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్.